నేను మీకు ఈరోజు కర్రపెండలం గురించి చెప్తానండి. కర్రపెండలాన్ని నేను పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో వేశాను. ఇప్పుడు ఆకులన్నీ వాడు మొహం పట్టాయి. మొన్న పసుపు తవ్వుతుంటే కూడా ఒక దుంప బయటకు కనిపించింది నాకు. దాని పక్కనే ఉంది, పసుపు పక్కనే. ఇదిగోండి, ఇది పెండలం చెట్టు. మా ఇంటికి వచ్చిన బంధువులు ఈ మొక్కను చూసి, ఇలాంటి పిచ్చి మొక్కలు పెంచుకున్నావేంటి అని అడిగారు. ఇది పిచ్చి మొక్క కాదండి, పెండలం అనే దుంపల్లో కాస్తుంది ఇది అని చెప్పాను. అయితే మేము కూడా వస్తాము, తవ్వుతాం అన్నారు. అన్నీ చూసారా ఎలా తీస్తున్నారో దుంపల్ని? చాలా ఆనందంగా తీశారండి దుంపలను వాళ్ళు. ఇది తినే పెండలం అండి. సగ్గుబియ్యం తయారు చేసేది దీంతోనే. నేను మొత్తం 2 రకాలు తీసుకొచ్చాను. ఒకటి తెల్లగా ఉండేది, ఒకటేమో ఎర్రగా ఉండేది. ఇది పైన లేయర్ అంతా కూడా ఎర్రగా ఉంది. లోపల తెలిపే కానీ పైన కొంచెం ఎర్రగా కనిపిస్తుంది. ఇది ఒకటే బతికింది, ఇంకోటి పోయింది. చాలా మొండి మొక్క. ఒకసారి మనం వేసాము అంటే పోదు. కానీ నేను చెట్టును తవ్వటలేదు, ఓన్లీ నాకు కావాల్సిన దుంపల వరకే తవ్వుకుని తీసుకుంటున్నాను. మొన్న తవ్వి తీసుకొచ్చి 2-3 రోజులు అలా ఏమీ చేయకుండా వదిలేస్తే ఎండిపోయింది. అందుకోసం అని చెప్పి నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు 2 దుంపలో 3 దుంపలో ఎన్ని కావాలంటే అన్నీ తవ్వుకుని వెళ్ళిపోతున్నాను. చెట్టు అలాగే ఉంటుంది. మరి వచ్చే సంవత్సరం ఇదే చెట్టు పెరిగి కాస్తుందో లేదో నాకైతే తెలీదు. నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను కూడా మొదటిసారే పోయిన సంవత్సరం వేశాను. ఈ సంవత్సరం నేను దుంపల్ని చూస్తున్నాను. అలాగే ఉంటే వాటి వేర్లకు మళ్ళీ వస్తాయో లేదో తెలీదు, చూడాలి. సరే, అన్నీ అయిపోయిన తర్వాత చూద్దాము. లేకపోతే ఎండాకాలం అయిపోయిన తర్వాత ఈ కొమ్మలను పెడితే బతుకుతాయి. చాలా మొండి మొక్క అండి ఇది మాత్రం. దీన్ని చూసాను నేను, బాగా మొండిది. చూసారా, మేంగాగా పీకామని చెప్పి ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళు. చాలా గర్వంగా పీకామని చెప్పి తీసుకొచ్చుకుంటున్నారు. వీటిని మేము పొయ్యి మీద కాల్చుకుని తింటున్నాము, సన్నటి సెగ మీద పెట్టి. ఇంకా ఉడకేసుకొని కూడా చిలకడ దుంపల్లాగా ఆవిరికి ఉడకేసుకొని కూడా తింటున్నాము. కాల్చినప్పుడు మాత్రం ఇలాగ అంతా నల్లగా అయిపోతుంది పైన. అందుకోసం అని చెప్పి చిన్న గొయ్యి తీసి ఆ గొయ్యిలో వాటిని వేసి మట్టి కప్పి మాడకుండా ఉడకేద్దాం అనిపించింది. అందుకోసం గొయ్యి తవ్వుతున్నారు. తవ్వి అందులో వేసి మట్టి కప్పి దాని మీద చెత్త వేసి ఉడకేద్దామని. పెండలం తిని చూసినప్పుడు సప్పగా ఉంటుందండి, కానీ టేస్ట్గానే ఉంటుంది. దీనికి నేను ఇచ్చిన ఎక్స్ట్రా పోషకాలు అయితే ఏమీ లేవు. ఎరువు వేసాను, మొక్కలు పెట్టాను, అంతే. ఇంక దాన్ని పట్టించుకోలేదు అసలు.
దుంపలు ఊరి రెడీగా ఉన్నాయి. పసుపు తవ్వుతుంటే 2 దుంపలు కనిపించాయి. లేకపోతే నేను కూడా దాన్ని తవ్వి చూడలేదు. ఉన్నాయో లేదో అన్నట్టుగా ఉన్నాను నేను. కానీ చాలా దుంపలు ఊరాయి. దీన్ని పెంచడానికి మనం బలం ఇస్తే సరిపోతుందండి. ఇంకంత మించి ఏం అక్కర్లేదు. మంచి ఎండలను కూడా తట్టుకుంటుంది ఈ మొక్క. నీళ్లు లేకపోయినా కూడా తట్టుకుంటుంది. అన్నిటినీ తట్టుకోగలిగిన మొక్క ఇది. చీడపీడలు ఏమీ ఉండవు. అలా పూడ్చేసాము. పూడ్చేసి పైన చెక్క ముక్క ఏరుకొచ్చేసి మంటేసాము. శివరాత్రి రోజు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము చేసిన పని ఇదే. శివరాత్రి కోసమనే వచ్చారు పండగని. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేసాము. మేమైతే ప్రస్తుతానికి దీన్ని ఉడకేసుకునో లేకపోతే కాల్చుకునో తింటున్నాము. ఇంకా దీంతో ఏమేమి చేస్తారో నాకైతే తెలీదు. ఆ మంట ఆగిపోగానే తీసి చూసామండి. తీసి చూస్తే దానికి మంట సరిపోలేదు. అవి ఉడకలేదు. అందుకని మళ్ళా లోపల కప్పెట్టేసి మళ్ళీ మంటేసాము. బంతి చెట్లు కూడా పీక్కొచ్చేసేసారండి. బంతి పూలు పూయటం ఆగిపోయింది. మళ్ళీ మంటను మండించారు. రెండోసారి అయితే కాలింది. తీసామండి. అవి కూడా ఉడికాయి. మొదటిసారి అయితే కాలలేదు కానీ రెండోసారి కాలాయి.
కబుర్లు చెప్పుకుంటూ పెండలం తిన్నారు. ఆనందంగా ఉంది వాళ్ళకైతే. వాళ్ళు తింటుంటే చూసి నేను కూడా చాలా ఆనందపడ్డాను. వాళ్ళు ఇష్టంగా తవ్వుకొని కాల్చుకున్నారు. అంతేనండి శివరాత్రి రోజు మేము చేసిన పనులు.